అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రోజా స్పార్క్స్. మీ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. లేట్గా చెప్తున్నందుకు సారీ. ఈరోజు నేను మీకు ఒక మంచి కూల్ ప్లేస్ చూపిద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఈ వీడియో యూట్యూబ్ కోసం తీసింది అయితే కాదు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు 1 వీక్ ఇక్కడికి వెళ్ళాం మేము. సో అప్పుడు రికార్డ్ చేసుకున్నాను నేను ఇది. అదే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇంతకీ నేను ఏ ప్లేస్ చూపిస్తాను అనుకుంటున్నారా? అదే గార్డెన్ ఆఫ్ గాడ్స్. ఇంకా లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గార్డెన్ ఆఫ్ గాడ్స్. ఇదే కొలరాడోలో ఉన్న గార్డెన్ ఆఫ్ గాడ్స్. నిజానికి కొలరాడో ఒక టూరిస్ట్ ప్లేస్. ఇక్కడికి చాలామంది టూరిస్టులు వస్తారు. కొలరాడోలో ఇది ఒక ఫేమస్ ప్లేస్. చాలా పెద్ద నేచర్ పార్క్ ఇది. ఇక్కడ చుట్టూ మౌంటైన్స్, ఆ మౌంటైన్స్ మిడిల్లో రెడ్ కలర్లో ఉన్న స్టోన్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉన్నాయంట. ఇవి న్యాచురల్గా ఫామ్ అయినాయంట. గాడ్ ఇంకా నేచర్ రెండు కలిసి సృష్టించినందుకే దీనికి గార్డెన్ ఆఫ్ గాడ్స్ అనే నేమ్ వచ్చిందంట. యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ సముద్రం ఉండేదంట. లాక్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ భూమి కదిలినప్పుడు రాళ్ళు పైకి లేచినాయంట ఈ రెడ్ కలర్ స్టోన్స్. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ వెదర్ కండిషన్స్ వల్ల ప్రజెంట్ ఉన్న షేప్స్ అండ్ స్ట్రక్చర్స్ ఆ రెడ్ కలర్ స్టోన్స్కి వచ్చాయంట. ఈ డీటెయిల్స్ అన్నీ అక్కడున్న విజిటింగ్ సెంటర్లో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఈ రెడ్ కలర్ రాక్స్ చూడ్డానికి పిల్లర్స్ లాగా, బ్యాలెన్స్డ్ రాక్స్ లాగా కనిపిస్తున్నాయి అక్కడ. ఇక్కడ చూడ్డానికి టోటల్ 8 స్పాట్స్ ఉన్నాయి. విజిటింగ్ సెంటర్తో కలిపి టోటల్ 9 స్పాట్స్. బ్యాలెన్స్డ్ రాక్ అని ఒక చిన్న రాయి మీద బ్యాలెన్స్ అయి ఉన్నట్టు కనిపిస్తుంది, పెద్ద రాయి. చాలా ఫేమస్ స్పాట్ ఇది. ఫొటోస్ దిగడానికి నియర్లీ ఒక 15 మినిట్స్ అట్లా వెయిట్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ ఫేమస్ స్పాట్ వచ్చేసి కిస్సింగ్ క్యామెల్స్. ఇక్కడ 2 క్యామెల్స్ ఒకదానికొకటి కిస్ చేసుకున్నట్లుగా ఉన్నాయి. సన్సెట్ టైము ఇక్కడ ఫేమస్ స్పాట్. అనుకోకుండా మేము కూడా సన్సెట్ టైంకే అక్కడికి వెళ్ళినాము. సన్సెట్ వ్యూ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ 3 గ్రేసెస్ అని 3 పెద్ద రాళ్ళు ఉన్నాయి. అక్కడ ఒక ఫ్యామిలీ లాగా 3 రాళ్ళు కలిసి ఉన్నాయి. ఈ ప్లేస్ మాత్రం ఫుల్ పీస్ఫుల్గా కామ్గా ఉంది. నెక్స్ట్ నార్త్ గేట్వే రాక్ అండ్ సౌత్ గేట్వే రాక్ అని ఉన్నాయి. ఇవి రెండు ఎంట్రన్స్లోనే ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి గార్డెన్ ఆఫ్ గాడ్స్కి వెల్కమ్ స్పాట్స్ అని అంటారంట. నెక్స్ట్ ఇంకా అక్కడ ట్విన్ సైజ్ స్టోన్స్ ఉన్నాయి. ఈ ట్విన్ సైజ్ స్టోన్స్ నుండి చూస్తే పైక్స్ పీక్ అనే ఫేమస్ ప్లేస్ చాలా బాగా అనిపిస్తుంది. అన్నింటికంటే స్పెషల్ వ్యూ ఇదే టోటల్ గార్డెన్ ఆఫ్ గాడ్స్లో. ఇక్కడ నుండి చూస్తే మౌంటైన్ వ్యూ చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ మేము అంత పైకి ఎక్కలేదు, కిందనే ఉండి చూసేసి వచ్చినాం. ఇక్కడ ఇంకా వాకింగ్ ట్రైల్, పిక్నిక్ స్పాట్స్ చాలా ఉన్నాయి. మిడిల్లో కూర్చుంటే చుట్టూ మౌంటైన్సే కనిపిస్తాయి. ఫేమస్ పిక్నిక్ స్పాట్ అనుకోవచ్చు. ఇంకా విజిటింగ్ సెంటర్ కూడా ఉందని చెప్పాను కదా, అందులో గార్డెన్ ఆఫ్ గాడ్స్ హిస్టరీ అండ్ రాక్స్ ఎట్లా ఫామ్ అయినాయి, స్మాల్ మ్యూజియం ఒకటి ఉంది, ఇంకా గిఫ్ట్ షాప్, ఇవన్నీ ఉన్నాయి. అక్కడ విజిటింగ్ సెంటర్కి వచ్చిన వాళ్ళందరూ మెమొరీ లాగా, గాడ్ ఆఫ్ గార్డెన్స్ మెమొరీ లాగా ఏదైనా ఒకటి తీసుకొని వెళ్తారు. నాకు మాత్రం ఇక్కడికి వచ్చాక ఫుల్ రిలీఫ్ అనిపించింది. మా పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఈ మౌంటైన్ పైన 2 లవ్ బర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ స్పాట్లో చూసినా పిక్స్ కోసం క్యూలు కడుతూనే ఉన్నారు. అన్ని ఫోటో స్పాట్సే ఇక్కడ.
మెయిన్గా ఇక్కడ సన్ రైజ్ అండ్ సన్సెట్ టైంలో ఇక్కడ చూడ్డానికి హెవెన్ లాగా అనిపిస్తుందట. అంటే మేము అనుకోకుండానే సన్సెట్ టైంకి వెళ్ళినాము. వ్యూ మాత్రం అసలు అమేజింగ్ ఉంది, మర్చిపోలేము, అంత బాగుంది. సన్ రైజ్ అంటే ఇక్కడ చూడడం చాలా కష్టం, ఫుల్ చలిగా ఉంటుంది. పిల్లలతో రావడం అంటే ఇంకా కష్టం మాకు. అండ్ ఇక్కడ చాలా యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. వాకింగ్ ట్రైల్స్, హైకింగ్, సైక్లింగ్, రాక్ క్లింబింగ్ అండ్ పిక్నిక్ స్పాట్స్ ఫుల్ ఉన్నాయి. నేచర్ ఫోటోగ్రఫీ ఇష్టపడే వాళ్ళకైతే పెద్ద పండగనే. ఇక్కడ చాలామంది వచ్చారు పిక్స్ తీసుకోవడానికి. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను నేను, ఇక్కడ మౌంటైన్స్ పైన ఒక అబ్బాయి స్ట్రక్ అయిపోతే ఒక 80 years ఓల్డ్ పర్సన్ పైకెక్కి అతన్ని కిందికి తీసుకొచ్చిండు. కానీ ఆ వీడియో నా దగ్గర మిస్ అయిపోయింది, అందుకే ఇక్కడ యాడ్ చేయలేకపోయినా. కిడ్స్కి అండ్ పెద్దవాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. ఈ వ్యూ వచ్చేసి విజిటింగ్ సెంటర్ నుండి చూస్తే కనిపిస్తుంది, టోటల్ వ్యూ కనిపిస్తుంది గార్డెన్ ఆఫ్ గాడ్స్ది. ఇవి వచ్చేసి అక్కడ ఉన్న యానిమల్స్ గ్యాలరీలో మంచిగా ప్రిజర్వ్ చేసి పెట్టారు, అవి రియల్ యానిమల్స్. ఇంకా అప్పటికే విజిటింగ్ సెంటర్ టైం క్లోజ్ అయింది, ఇంకా మేము కూడా స్టార్ట్ అయ్యి వచ్చేసినాం. చూసారుగా వీడియో, గార్డెన్ ఆఫ్ గాడ్స్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రోజా స్పార్క్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.